జై బాబా జై బాబా అప్పారావు అండి, గారు. జై బాబా. జై అవతార్ బాబా. మెహర్ బాబా की जय। జై అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి। జై బాబా. జై బాబా అప్పారావు గారు. జై. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుతారా, సకల చరాచర జగదుతార, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహేరు బాబా, మహిని జనించిన మానవ రూప, జోహారులివే శ్రీ మెహేరు బాబా, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ, భవభయ భంజన పరమ పావన, భవభయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ, అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషేద్వర్గము అంతరింపగా, హరిషేద్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అమ్మా నాగమణి గారు, జై బాబా అండి। జై బాబా అప్పారావు గారు. జై బాబా అండి. చాలా చక్కగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. మీకు జై బాబాలండి. సరస్వతి గారు జై బాబా అండి. ఒక సంకీర్తన చేయండి. తర్వాత సులోచన నువ్వు రెడీ ఉండమ్మా. జై బాబా నాగమణి గారు. జై బాబా. అందరికి అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై। దేవాది దేవా ఓ దివ్య తేజా, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా। దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా। దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా, ప్రతి యుగమెందు అరుదించు పరమేశ్వరా, నీవే దైవం బని తెలిసి పూజింపగా, మా జీవితమెంతయో వికసించే బాబా। పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే, నేడు నిన్నుగాంచి సేవించుటి బంధమే, మము విడనాడక ముక్తి చూపించరా, మము విడనాడక ముక్తి చూపించరా, మా జీవితమెంతయో వికసించే బాబా। జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు బాబా, సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా, మేము నీ వారము నీవు మా వాడవు, మా జీవితమెంతయో వికసించే బాబా। దేవాది దేవా ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా। థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. అందరికీ థ్యాంక్స్ అని జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై.
జై బాబా అండి. సరస్వతి గారు చాలా చక్కగా మంచి సంగీతం పాడి వినిపించారు. మీకు జై బాబా. సులోచన, జై బాబమ్మ. జై బాబా ఆంటీ, జై మెహర్ బాబా. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా, లక్ష్మితో రెడీ ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. నీతో చెలిమి మాక భయమని, నీతో చెలిమి మాక భయమని, నీ స్మరణమునే చేసి తిని, నీ స్మరణమునే చేసి తిని. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. మోహములో బడి జీవించునప్పుడు, అహము నాలో నర్తించునప్పుడు, మోహములో బడి జీవించునప్పుడు, అహము నాలో నర్తించునప్పుడు, నీతి నియమాలు జారినప్పుడు, ఖ్యాతి కోసం పూజించినప్పుడు, సాయము చేయుము దారిని మార్చుము, సాయము చేయుము దారిని మార్చుము. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలం. చేసిన పాపము గత జన్మ ఫలము, పశ్చాత్తాపము చెందిన సఫలం. మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీదరికి పయనం. మాకు అందించు ఆ దివ్య సహనం, మమ్ము నడిపించు నీదరికి పయనం. సాయము చేయుము దారిని మార్చుము, సాయము చేయుము దారిని మార్చుము. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. తెలుసుకున్నాము జీవన సత్యం, బ్రతుకుతున్నాము నీకై నిత్యం. తెలుసుకున్నాము జీవన సత్యం, బ్రతుకుతున్నాము నీకై నిత్యం. పాడుచున్నాము నీ ప్రేమ గీతం, వేడుచున్నాము నీ దివ్య చరణం. పాడుచున్నాము నీ ప్రేమ గీతం, వేడుతున్నాము నీ దివ్య చరణం. మేరు బాబా ప్రేమవతారా, మేరు బాబా ప్రేమవతారా. దయగలవాడవు నీవు, దేవుడవు అవతారుడవు, దేవుడవు అవతారుడవు. నీతో చెలిమి మాక భయమని, నీతో చెలిమి మాక భయమని, నీ స్మరణమునే చేసి తిని,
నీ స్మరణమునే చేసి తిని దయగలవాడవు నీవు దేవుడవు అవతారుడవు దేవుడవు అవతారుడవు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. ఆంటీ జై మెహర్ బాబా అండి. జై బాబమ్మ సులోచన, చాలా చక్కగా మంచి సంకీర్తన వినిపించావు. నీకు జై బాబమ్మ. ధనలక్ష్మి మా జై బాబా. ధనలక్ష్మి నెక్స్ట్ పాడుతుందిలేండి ఆంటీ, వేరే ఇచ్చేయండి. బుక్ రీడింగ్ అనంతరం ధనలక్ష్మి చేస్తారు. రామకృష్ణ గారు జై బాబా. మీరు unmute అయి ఉన్నారు. అరుణ గారు జై బాబా. శారద గారు జై బాబా అండి. జై బాబా శారద అమ్మా, గారు. జై బాబా, జై బాబా. ఎవరో మాటలు వినిపిస్తున్నాయి చూడండి. జై బాబా. నేను మన దగ్గర ఇక్కడే లేండి, ఇక్కడే జై బాబా. పర్లేదు. జై బాబా. ఒక్క సెట్. ఓకే. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మెహర్ దైవము నేడు అతడే సర్వము. ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మెహర్ దైవము నేడు అతడే సర్వము. కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరినా, కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరినా, ప్రేమమయుడు మెహరుడే ప్రేమించు వారి దాసుడే. ప్రేమమయుడు మెహరుడే ప్రేమించు వారి దాసుడే. అవతరించెను నేడు ప్రేమ పంచెను. ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మెహర్ దైవము నేడు అతడే సర్వము. జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే. జీవుడసలు దేవుడే దేహానమసలు పౌరుడే. ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై. ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై. ప్రేమ స్పర్శతో మారి ప్రేమ కోరును. ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మెహర్ దైవము నేడు అతడే సర్వము.
ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిది ప్రేమలోని మధురిమే ప్రేమించు వారి పెన్నిది ప్రేమలో నిరీక్షణే వియోగమౌను చివరికి ప్రేమలో నిరీక్షణే వియోగమౌను చివరికి ప్రేమ ప్రేమలో చేరి మెహర్ శ్రీయగు ప్రేమ కోరు వారికి ప్రేమ పంచు వారికి మెహరే దయ రామకృష్ణ గారు జై బాబా అండి. మీరు మ్యూట్ లో ఉండండి సార్. మ్యూట్ లో ఉండాలి. జై బాబా అండి. జై బాబా. థ్యాంక్ యూ అమ్మా నాగమణి గారు. అందరికి జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా శారద గారు. అవతార్ మెహర్ బాబా కి జై. వినిపించండి శారద గారు. మీకు జై బాబా. అవతార్ మెహర్ బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జై బాబా. జై బాబా చేయండి. సంకీర్తన చేయండి. నీయదీనుడనైనానయా నేను నేనను భావమేదో భ్రమలు దూరం కాగా నీయదీనుడనైనానయా నేను నేనను భావమేదో భ్రమలు దూరం కాగా నీయదీనుడనైనానయా బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక అర్ధ జీవితమే వ్యర్థమైనాక నీదు నామమునా వీనుకందాక పరమునెరుగకనే ప్రస్తుతించాక నీయదీనుడనైనానయా నేను నేనను భావమేదో భ్రమలు దూరం కాగా నీయదీనుడనైనానయా అహంకారము వదను తప్పి అంధకారము కనులు గప్పి అహంకారము వదను తప్పి అంధకారము కనులు గప్పి చరమదశ నాకో చేరువైనాక నీదు చరణమునా వీణుకందాక తెరను నీవంటూ ఆశ్రయించాక నీయదీనుడనైనానయా నేను నేనను భావమేదో భ్రమలు దూరం కాగా నీయదీనుడనైనానయా ప్రేమతో హృది రగిలిపోవగ మోహమేదో తొలగిపోవగ ప్రేమతో హృది రగిలిపోవగ
మోహమేదో తొలగిపోవగ క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు స్మరణ జీవితమై గడుచుచున్నప్పుడు క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు స్మరణ జీవితమై గడుచుచున్నప్పుడు సర్వమై నీవు తాకుచున్నప్పుడు నీ అధీనుడనైనానయా నేను నేనను భావమేదో భ్రమలో దూరం కాగా నీ అధీనుడనైనానయా నీ అధీనుడనైనానయా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి. రామకృష్ణ గారు చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. మీరు మ్యూట్ లోకి వెళ్ళండి సార్. మీరు చూసుకుంటున్నారు అప్పుడప్పుడు అన్మ్యూట్ అవుతుందా జై. ఏమని. మీకు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. జై బాబా. ఓకే జై. మ్యూట్ లో జై జై. ధనలక్ష్మి జై బాబా అమ్మ అవుతుందమ్మా చేయడానికి. ఆంటీ స్పీచ్ తర్వాత చేస్తానన్నది. అరుణ గారు మీరు చేసేయండి. जय बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय। తర్వాత సిద్ధలక్ష్మి గారు జై. జై. अवतार मेहर बाबा की जय। ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. మము గన్న మా తండ్రి మేరు బాబా, మము గన్న మా తండ్రి మేరు బాబా, నిన్ను వీడి నేనెప్పుడు మన జాలనయ్యా. నీ దివ్య నామాన్ని నే తలచుకుందు. నన్ను బ్రోవ వేరెవరు లేరయ్య బాబా. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. ఏడేడు లోకాలకధిపతివి నీవే, 14 భువనాల ప్రభుడవు నీవే. నీ మౌన దీక్షే మా ఆత్మరక్ష, నీ ధ్యానమే మాకు మెహర్ బాబా రక్ష. మెహర్ బాబా రక్ష. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. నా మనసంత నీవేనని తలచి, నా మనసంత నీవేనని తలచి, నీ ప్రేమ మార్గాన్ని పయనించుచుంటి. మాయాజాలపు వాంఛ త్రుంచి, మాయాజాలపు వాంఛ త్రుంచి, నీ కరుణ కోరిన నన్ను బ్రోవవయ్యా.
ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. ఓ బాబా నా జన్మ తరించెను. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మనీ నీకు జై బాబా. జై బాబా అండి. అరుణ గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. కరుణాకర్ గారు జై బాబా, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. అర్జెంట్ ఉందా? అమ్మా జై బాబా. అమ్మా పాడండి. అమ్మా జై జై బాబా. బాబా. జై నేను బాబా. జై రామకృష్ణ అమ్మ పార్వతీపురం. జై మీరు పాడారు ఇందాక. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మా జన్మ తరించెను బాబా, జోహారులివై గై కోరా, జోహారులివై గై కోరా బాబా. జోహారులివై గై కోరా బాబా. ఓ నిత్యము నిన్ను మది తలచే వారికి చింతలు బాయును దేవా, ఇది అనుభవనీయము బాబా. నిత్య నిరంజన నిర్వికార సాకార సద్గురు బాబా, సాకార సద్గురు బాబా. బాబా మా జన్మ తరించెను బాబా, జోహారులివై గై కోరా, జోహారులివై గై కోరా బాబా. ఓ నిజమగోచార నిరుపమాన గుణనిధి మేరు బాబా, గుణనిధి మేరు బాబా. పాపకూపములో పడనీయకు పర్వర్దిగారు బాబా, హే పర్వర్దిగారు బాబా. బాబా మా జన్మ తరించెను బాబా, జోహారులివై గై కోరా, జోహారులివై గై కోరా బాబా. ఓ ప్రేమ పిత మా ప్రార్థన విను, ప్రేమధనం చాలు, నీ ప్రేమధనం చాలు. అశాశ్వతం బగు సిరి సంపదలు తాత్కాలికమే కాదా, నీ ప్రేమధనం చాలు బాబా. మా జన్మ తరించెను బాబా, జోహారులివై గై కోరా, జోహారులివై గై కోరా బాబా. ఓ యుగ యుగాల ఓ యుగావతారి, దివ్య ప్రేమధారి, హే దివ్య ప్రేమధారి. నీ ప్రేమ గీతములు పరి పాడే భక్తుల బ్రోవగదయ్యా, ఇహ ముక్తికి చూపగదయ్యా బాబా. మా జన్మ తరించెను బాబా, జోహారులివై గై కోరా, జోహారులివై గై కోరా బాబా. మా జన్మ తరించెను బాబా, జోహారులివై గై కోరా, జోహారులివై గై కోరా బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై అమ్మా బాబా అండి. అందరికి జై బాబా అండి. అమ్మా నాగమణి గారు జై బాబా అండి. జై బాబా అండి. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా అండి. కరుణాకర్ గారు. అమ్మ అమ్మ జై బాబా, జై నాగమణి బాబా, గారు జై జై బాబా. అమ్మా మీరు నాగమణి మ్యూట్ గారు జై బాబా అండి. చెప్పండి చెప్పండి. పార్వతీపురం బాబా సెంటర్ సహవాస్ గురించి మాట్లాడాలి. దీని గురించి లెఫ్ట్ అవుతాను. చెప్పండి సార్.
క్షమించండి, నేను దీని నుంచి లెఫ్ట్ అవుతాను. ఓకే చెప్పండి సార్. ఓకే, ఓకేనమ్మా. జై బాబా. జై బాబా సార్. జై బాబా. జై బాబా. జై బాబా. గౌరీ గారు జై బాబా అండి. మీరు బాబా సందేశాలు వినిపించవలసిందిగా కోరుచున్నానండి. అందరి తరఫున జై బాబా. తప్పండి. జై బాబా వినిపిస్తుంది కదండి. వినిపిస్తుందండి, వినిపిస్తుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జూలై మాసం వచ్చిందంటే మనందరికీ కూడా మన ప్రియతముడు 44 సంవత్సరాలు అవలంబించినటువంటి మౌనం గుర్తుకొస్తుంది. ఆయన ఆదేశం ప్రకారం జూలై 10వ తేదీన మనందరం కూడా మౌనం పాటించడానికి సన్నాహాలు మొదలైపోయాయి. చాలామంది మెహరాబాద్ వెళ్ళే టికెట్ రిజర్వేషన్ అవి చేయించుకునే ఉంటారు. నెక్స్ట్ ఫ్రైడే 10వ తారీఖు మనందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సుదినం. ఆ సందర్భంగా అసలు మన దివ్య ప్రీతముడు ఎందుకు మౌనం వహించారు, కారణం ఏమిటి, ఈరోజు తెలుసుకుందాం. బాబా 1925 జూలై 10వ తేదీ మొదలుకుని బాడీ డ్రాప్ చేసే వరకు కూడా 1969 జనవరి 31వ తేదీ వరకు కూడా అఖండ మౌనాన్ని ఆయన అవలంబించారు. అందులోనే ఎన్నో సంఘటనలు. మౌనం ఉన్నానని ఆయన ఎక్కడ ఒక దగ్గర కూర్చోలేదు ముడుచుకుని. ఆయన అవతార కార్యానికి ఆ మౌనాన్ని ఒక ప్రధాన మాధ్యమంగా సాధనంగా చేసుకుని మరి మామూలుగా మనిషి చేసే పనుల కంటే ఎక్కువ పనులు ఆయన చేశారు. విదేశీ పర్యటనలు చేశారు, గాడ్ స్పీక్స్ వంటి మహా గ్రంథాలు రచించారు. అవన్నీ అందజేయడానికి ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం అంటే మౌనంలో అతి కష్టమైనటువంటి ప్రక్రియ. అలాంటిది ఆయన ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం సరే. గతంలో ఆయన సోల్ అని రాయించాలి అంటే ఒక మండలి మెంబర్ ABCDEF అని చదువుతా ఉంటే ఎస్ దగ్గరికి వచ్చాక ఆగు అని ఎస్, ఓ దగ్గరికి వచ్చాక ఆగు అని ఓ, యు దగ్గరికి వచ్చి అట్లా ప్రతి వర్డ్ని కూడా అతి కష్టం మీద ఆయన మనకు అందజేశారు. అన్ని పనులు చేయడం. 2 యాక్సిడెంట్లు అయ్యాయి ప్రధానంగా. బాడీ అంతా రక్తసిక్తం అయిపోయింది, ఛిద్రం అయిపోయింది. అయినప్పటికీ కూడా ఒక్క మాట ఆయన నోటి నుండి బయటికి రాలేదు. మౌనం ఏ విధంగానూ ఆయన పనులకు ఆటంకం కాలేదు. 9వ తారీఖు రాత్రి 1925 9వ తారీఖు రాత్రి జూలై 9న బాబా అందరికీ చివరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత రేపటి నుంచి నేను మౌనం ఉంటాను అన్నారు. నా మాటను మీరు తూచా తప్పకుండా పాటిస్తూ నాకు సహకరించండి అని చెప్పారు. ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పాము రావడం, ఆ పాముని చంపడం, బాబా బయటికి రావడం, ఇవన్నీ జరిగాయి. మీరు ఎంతో అదృష్టవంతులు అన్నారు బాబా. మళ్ళా నేను వెనక్కి వచ్చి మీతో నేను మాట్లాడుతున్నాను. ఆ విధంగా ఆ రోజు మొదలుపెట్టిన మౌనం ఆయన పనులను నిరాఘాటంగా చేసుకోవడానికి ఏ విధంగానూ ఆటంకం కాలేదు. పైగా అన్ని 13 సార్లు విదేశీ పర్యటనలు చేసి వచ్చారు, ప్రపంచాన్ని చుట్టొచ్చారు. ఆ మౌనంలోనే వేలాది మంది హృదయాంతరాళంలోనికి చొచ్చుకునిపోయారు. ఆయన వారిని ఆయన ప్రేమికులుగా చేసి ఆయన కనుసరిగా మాత్రం చేత వారి జీవితాలను ఆయన పాదాల చేత సమర్పించుకోలేలాగా చేశారు. వారు సరెండర్ అయిపోయారంతే. ఆయన అలా చూడగానే, ఆయన్ని వారు అలా దర్శించుకోగానే మాట్లాడక్కర్లేదు, మౌనంలో ఉండగానే ఇవన్నీ జరిగాయంటే హృదయంతో హృదయం కాంటాక్ట్లోకి తెచ్చుకున్నారని. అయితే
బాబా ఎందుకు మౌనం ఉన్నారు అని ఎవరైనా అడిగితే, బాబా మౌనం ప్రారంభించే ముందు పండోబా అనేటువంటి శిష్యుడు అడిగాడు, బాబా మీరు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీరు మాకు చెబుతూ ఉంటారు, మీరు మౌనం వహిస్తే మాట్లాడకుండా ఉంటే మాకెవరు చెబుతారు ఇలాంటి విషయాలు అని. అప్పుడు బాబా చెప్పారు, నేను బోధించడం రాలేదు, మేల్కొల్పడానికి వచ్చాను. హృదయాల్లో భగవంతుణ్ణి మేల్కొల్పడానికి వచ్చారు. ఈ మాయ పట్ల మనల్ని మేల్కొల్పడానికి వచ్చారు. కారణాలు చెప్తూ బాబా ఏం చెప్పారు, నేను మౌనంగా ఎక్కడున్నానరా, మీ అందరి ద్వారా మాట్లాడుతూనే ఉన్నాను. నిరంతరం మీ ద్వారా మాట్లాడి మాట్లాడి నాకు విసుగొచ్చేసింది. అందుకని మెహర్ బాబాగా నేను మౌనం అవలంబిస్తున్నాను. మూడో కారణం ఏం చెప్పారు బాబా, నేను ఎన్నోసార్లు అవతారణగా వచ్చాను, మీరు బోల్డన్ని విషయాలు అడిగారు, నేను చెప్పాను. ఈ చెవిని విని ఈ చెవిని వదిలేశారు, ఆచరణలో పెట్టనే లేదు, నిర్లక్ష్యం చేశారు. నా మాటల్ని ఒక మోకరీ కింద, ఒక తమాషా కింద చేసేశారు. అవలంబించడం, ఆచరించడం చెయ్యనే లేదు, అటువైపు దృష్టి పెట్టలేదు. ఆచరించే సమయం వచ్చింది, నేను చెప్పవలసిన సమయం అయిపోయింది. అందుకని నేను మౌనం ఉన్నాను అని చెప్పారు. 3 కారణాలు. నేను మౌనంగా లేను. పైపెచ్చి ఏం చెప్పారు, నీ హృదయంలో నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాను, నేను ఎప్పుడు మౌనంగా లేను. నీ హృదయాంతరాలలో వినిపించే స్వరం నాదే సుమా. బాబాను భౌతికంగా దర్శించుకున్న వారు కూడా బాబా మాట్లాడడం లేదని ఎప్పుడూ అనుకోలేదట. భాస్కర్ రాజు గారు చెబుతూ ఉండేవారు, తాడేపల్లిగూడెం బాబా వచ్చినప్పుడు తాడేపల్లిగూడెంలో గృహ దర్శనాలు, సందర్శనలు జరుగుతుండగా భాస్కర్ రాజు గారి కుటుంబం గణపతిరావు నాయుడు గారి ఇంటికి వెళ్ళి బాబా రాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో బాబా భాస్కర్ రాజు గారి ఇంటికి వచ్చేసారు. అక్కడ తాళం వేసింది. బాబా బయలుదేరారు. దారిలో భాస్కర్ రాజు గారు కనపడితే, ఏరా భగవంతుడిని ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళావు అని ఆయన అడిగినట్లు ఈయనకి అనిపించింది. మళ్ళా వస్తాలేండి ఇంటికి. అలాగే బాబా మళ్ళా వచ్చారు. అలాగే ఏలూరులో బాబా భోజన సమయంలో బాబా ఒక్కరు ఉన్నారు, భాస్కర్ రాజు గారు. అప్పుడు ఆయనకి జ్వరంగా ఉందట. జనం ప్రహారీ గోడ మీద నుండి తొంగి తొంగి చూస్తూ ఉంటే ఈయన ఎగబాకుతూ పొండి పొండి అనేవాళ్ళట. అప్పుడు బాబా అన్నాడని చెప్పేవాళ్ళు ఆయన, ఎందుకురా అలా ఎగురుతావు, కూర్చో, జ్వరంగా ఉందా అని బాబా అన్నట్లుగా అని చెప్తారు. అంటే బాబాను దర్శించుకున్న వాళ్ళకి మాటలతో పని లేదు, ఆయన హృదయం వీళ్ళ హృదయాలతో మాట్లాడేస్తూనే ఉంటుంది. బాబా మౌనం ఉన్న తర్వాత ఆ మర్నాటి నుండే తన కార్యక్రమాలను యథావిధిగా కొనసాగించారు. ఆ తర్వాత ఇంకా పనుల్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు. పాఠశాలలు, హాస్పిటల్స్, మస్తాశ్రమాలు, ఒకటి కాదు ఎన్నో కార్యకలాపాలు ఆయన అవతార కార్యంలో చేయవలసిన పనులన్నీ కూడా చేసేశారు. ముఖ్యంగా నవజీవనం, అన్ని రకాల తన అవతార కార్యం ప్రణాళిక ప్రకారము ఏవేవి జరగాలో అవన్నిటినీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. మొదట్లో మన సౌలభ్యం కోసం పలక మీద రాసి చూపించేవారు. తర్వాత శిష్యులందరూ కలిసి అక్షర పలకాన్ని తయారు చేశారు. ABCDలు 0 నుండి 9 వరకు అక్షరాలు. అక్షర పలకం సహాయంతో మనతో భౌతికంగా మాట్లాడడానికి ఆయనకి వీలు కల్పించుకున్నాం మనమే. వింతైన విషయం అంటే
ఆ అక్షర ఫలకం, ఆ కీబోర్డ్, ఆల్ఫాబెట్స్, నంబర్లు ఉన్న బోర్డే ఇప్పుడు ప్రపంచాన్ని నాట్యం చేయిస్తూ ఉంది. ఈ ఆధునిక కంప్యూటర్ యుగంలో ప్రపంచం అంతా నడుస్తున్నది దీని మీదే. అయితే ఎవరో ఒకళ్ళు పక్క నుండి బాబా చెప్పే ఆ మాటల్ని పైకి చెబుతూ ఉండేవారు, అందరి సౌలభ్యం కోసం. తిరుచి జస్సావాలా మీకు తెలుసు, అంతకుముందు చాంజీ, అలాగే లేడీస్లో మణి, ఎక్సలెంట్ రీడర్. తిరగేసి బాబా బాబా చెబుతుండగా ఆవిడ ఇటుపక్క ఎదురుగుండా ఉన్నా కూడా ఆవిడ చదివేస్తూ ఉండేది, అంత పర్ఫెక్ట్ బోర్డు చదవడం. ఆ తర్వాత బాబా 1954 అక్టోబర్ 7వ తేదీన అక్షర ఫలకాన్ని కూడా వదిలేశారు. ఇంక రేపటి నుంచి నేను దీన్ని వాడను అని చెప్పారు. అంటే మాట్లాడేస్తారనమాట బాబా అనుకున్నారు వీళ్ళు. కానీ బాబా చేసింది ఏమిటి? చేతి సంజ్ఞలతో, ముఖ కవళికలతో, హావభావాలతో తన సంభాషణను కొనసాగించారు. అని ఏది చెప్పాలనుకున్నారో అది ఆయన ఆ సంజ్ఞలలో చెప్పడం మొదలు పెట్టేశారు. బాబా మౌనం విరమిస్తాను అంటూ ఉండేవారు. చాలా సందర్భాలు ఫలానా సందర్భంలో మాట్లాడతాను అని డేట్ ఫిక్స్ చేసి, ప్లేస్ నిర్ణయించేసి అన్నీ చేసేసేవాళ్ళు. కానీ ఆ సమయానికి మౌనం విరమించేవారు కాదు. ఏమిటి బాబా మీరు ఎందుకు మాట్లాడడం లేదంటే బాబా చెప్పిన కారణం ఏమిటి? ఉదాహరణ చెప్తున్నారు. వ్యక్తులు కోపంగా ఉన్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు అరుచుకుంటారంటారు అని అడిగారు. కోపంగా ఉన్నారు కాబట్టి అరుచుకున్నారని చెప్పారు వీళ్ళు. కాదు, కోపం వచ్చినప్పుడు అతని హృదయం నుండి ఎదుటి వ్యక్తిని తోసేస్తాడట దూరంగా. మనసు హృదయంలో దూరం చేసేసుకుంటాడనమాట. దూరంగా ఉన్నాడు అనుకుని గట్టిగా అరుస్తాడు. అది బాబా చెప్తున్నారు. అదే ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మాటలే అక్కర్లేదు. ముందు మాటల రూపంలో మాట్లాడుకున్నా చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుకుంటూ ఎవరికి వినబడినట్టుగా కొంతసేపటిగా ఆ మాటలు కూడా అక్కర్లేదు, కళ్ళతోటి మాట్లాడుకుంటారు. ఆ ప్రేమ యొక్క గొప్పతనం అటువంటిది. నేను మౌనం ఉన్నానంటే అదే కారణం. నేను ప్రేమ స్వరూపుడను, మూర్తీభవించిన ముద్దని. నేను ప్రేమ మూర్తీభవించిన స్వరూపుడను. నేనే ప్రేమ, ప్రేమే నేను. కాబట్టే ఇలా మాట్లాడకుండా మౌనం దాల్చాను. హృదయాలతో మాట్లాడుకునే వారికి మాటలతో పనే ఉంది? పని లేదు కదా. మన హృదయాలు దగ్గరగా ఉన్నాయి. బాబా మన హృదయాలతో మాట్లాడుతున్నారంటే మనకు అంత దగ్గరగా ఉన్నారు కదా అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. బాబా చెప్పారు కదా, నేను నీ శ్వాస కంటే కూడా దగ్గరగా ఉంది. నీ శ్వాస నీకు ఎంత దగ్గరగా ఉంటుందో తెలుసు కదా, దానికంటే కూడా నేను నీకు దగ్గరగా ఉన్నాను అని. మన హృదయంతో బాబా మాట్లాడతారు, మాటలు అవసరం లేదు అని చెప్తున్నారంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఆయనకు మాట్లాడవలసిన అవసరమే లేదు. ఆయన సాన్నిహిత్యాన్ని ప్రపంచం గుర్తించినా గుర్తించకపోయినా రెండు ఒకటే. ఆయన ఆకాశానికి ఎత్తేసిన, నిందలతో గుప్పించేసిన ఆయన స్థితిలో ఏ మార్పు ఉండదు. ప్రజలు ఆయన దర్శనార్థం వచ్చినప్పుడు ఆయన సంజ్ఞ చేయని, ఆ సంజ్ఞల మాటల్లోకి అనువదించబడి చెప్పబడిని, ఏమైనప్పటికీ కూడా ఆయన ఎల్లప్పుడూ వారి హృదయాలతోటే మాట్లాడారనేది 100% నిజం. సూటిగా
వాళ్ళ హృదయాలు అందరి కోసం ఆ బోర్డు ఆ సంజ్ఞలో చదివి బయటికి చెబుతూ ఉండేవారంటే ఈయన మాత్రం మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా ఆ వచనమైనటువంటి హృదయంతో మాట్లాడేస్తూ ఉండేవారు. అందులో ఏమీ అనుమానం లేదు. ఆయన ఆ వారి హృదయంలోకి చొచ్చుకుని పోయేవారు. ఏది అడ్డు లేదని. నేను ఎప్పుడు మౌనంగా లేను అన్నారు బాబా. నేను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను. నీ హృదయాంతరాలలో వినిపించే స్వరం ఎవరిదనుకుంటున్నావు? నాదే. ఏదైనా జరిగినప్పుడు మొట్టమొదటగా వినిపించేది నా స్వరమే. ఆ స్వరమే నీకు స్ఫూర్తినిస్తుంది, సన్మార్గంలో నడవడానికి ప్రేరణిస్తుంది. అది నీకు అంతరంగికంగా జ్ఞానాన్ని ఇస్తుంది. ఎవరైతే అట్టి స్వరాన్ని విని స్పందించగలుగుతారో వారి ద్వారా నేను మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఎప్పుడూ మౌనంగా లేను అన్నారు బాబా. ఈ అక్షర ఫలకాన్ని విసర్జించిన తర్వాత హావభావాలతో మనకి అందుబాటులో ఉన్న చిత్రం బియాండ్ వర్డ్స్. ఆ బియాండ్ వర్డ్స్ అనేటువంటి ఆ పిక్చర్ చూస్తూ ఉంటే ఆయన సంజ్ఞల లోతు మనకి అర్థమవుతుంది. మై ఎక్స్పీరియన్స్ ఈజ్ కంటిన్యూస్ అని బాబా సంజ్ఞ చేసి చెప్తారు. భగవంతుణ్ణి అనేటువంటి నా అనుభవం ఉందే, అది ఈవేళ ఉండి రేపు లేనటువంటిది కాదది, నిరంతరం ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ నాకు కంటిన్యూస్గా ఉంది. మనం ఆ ఫిలిం చూస్తూ ఉంటే బాబాని భౌతికంగా దర్శించుకోలేని వారికి కూడా బాబాను దర్శించుకున్నట్లుగానే అవుతుంది. బాబా చెప్పారు, నా ఫోటోల్లో నేను జీవించి ఉన్నాను. నా ఫోటోలు రాబోయే తరాల వారికి నన్ను దర్శించుకునే భాగ్యం కల్పిస్తాయి. అయితే బాబా మౌనం విరమిస్తానని ఎందుకు విరమించలేదు అని చాలా మంది అనుమానపడుతూ ఉండేవారు ఒకప్పుడు. అయితే బాబా సమయం రాలేదు కాబట్టి మీరు స్వీకరించగల నా మౌనాన్ని, నేను మౌన విరమణ చేసినప్పుడు కలిగేటువంటి మార్పులను స్వీకరించడానికి మీరు సిద్ధంగా లేరు, సమయం ఆసన్నం కాలేదు కాబట్టి నేను మౌన విరమణ చేయటం లేదనేది బాబా చెప్పిన విషయం. ఎరిచి చెప్తారు, మౌన విరమణ అంటే ఏమిటో బాబా గట్టిగా నోటితోటి మాట్లాడతారని అనుకున్నారా? కాదు, హృదయాల్లో మేల్కొల్పే ఆయన తీసుకొచ్చేది. ఆ విరమణ, మౌన విరమణ హృదయాల్లో చేస్తారన్నమాట. మన ప్రతి ఒక్క హృదయంలో ఆయనను జాగృతం చేసేటువంటి కార్యమే ఆయన మౌన విరమణ. అయితే ఈ జూలై 10వ తేదీన మౌనం అవలంబించినప్పుడు రాత్రి 9వ తేదీ రాత్రి 12 గంటల నుండి 10వ తేదీ 12 గంటల వరకు మౌనం పాటిస్తాం కదా మనందరం. ఆ మౌనం మనకు ఆయనను రోజంతా గుర్తు చేస్తుంది, అంతే కదండి. మౌనం ఉన్నాం, మాట్లాడడం లేదు, మన కార్యకలాపాలు అన్నిటినీ కూడా వాయిదా వేసుకున్నాం. మౌనంలో చేయగలిగినంత చేస్తూ ఉంటాం. ఎన్నో పనులు ఆగిపోతాయి. అరే మాట్లాడిన తర్వాత ఆ పని చూద్దాం అనుకుంటాం మనం. మరి బాబా 44 సంవత్సరాల మౌనం ఉన్నారు. చివరిలో బాబా చాలా విసుగు చెందాను నేను ఈ మౌనంతో అంటూ ఉండేవారు. ఇదొక బంధనంగా తయారైంది నాకు దీన్ని విరమించాలని నాకు చాలా ఆతృతగా ఉంది అంటూ ఉండేవారు బాబా. కానీ పరిపక్వత చెందని సమయంలో ఆయన మౌన విరమణ చేయడానికి సిద్ధం కాలేదు. అయితే మౌనం ఉన్నాము అంటే
ఆ రోజంతా బాబాకే అంకితం కావాలి. బాబా జ్ఞాపకాలలోనే, బాబా ధ్యాసలోనే మనం గడపగలగాలి. అది అక్కడ మనం చెప్పుకోవలసిన విషయం. మన ఆలోచనల్ని బాబా వైపుకి మళ్ళించుకోవడానికి అది ఎంతో సహాయకారం అవుతుంది. రోజంతా ఆయన ధ్యాసలో గడపడం మామూలు విషయం కాదు కదా. బాబా ఒకసారి మాట్లాడుకుంటున్న మనుషుల దగ్గరికి వచ్చి, ఎందుకు ఆ పిచ్చాపాటి ఈ మాయకు సంబంధించిన మాటలు మాట్లాడుకుంటారు, నా గురించి మాట్లాడుకోండి లేదా మౌనంగా ఉండండి అంటే, ఒక్కరోజు మాట్లాడకుండా ఉంటే ఎన్ని లక్షల సంస్కారాలు మన ఖాతాలోకి రాకుండా ఉంటాయో మనం తెలుసుకోగలగాలి. ఎన్ని మాట్లాడతాం పొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఎన్ని మాటలు, అవన్నీ కూడా మౌనం వల్ల బయటికి రాకుండా. అలాగే బాబా చెప్పారు, మౌనం బాహ్య మౌనము, ఆంతరిక మౌనం. అంటే నోటితో మాట్లాడకుండా ఉండేది బాహ్య మౌనం, శబ్దం చేయకుండా మాట్లాడకుండా ఉండడం. ఆంతరిక మౌనం అంటే మనస్సును కూడా నియంత్రించగలగడం. కానీ అది చాలా కష్టమైనటువంటి విషయం అన్నారు బాబా. ఎవరు కూడా 12 సెకండ్లకు మించి వారి మనస్సును నిలపలేరు, అంటే ఆపలేరు అన్నారు బాబా. అయినప్పటికీ కూడా బాబా ధ్యాసలో, బాబా జ్ఞాపకాలతో, బాబా స్మరణలో మన మనస్సుని మనం బలహీనపరచగలం. ఈ ఆలోచనలు, ఈ స్మరణలు దాన్ని డామినేట్ చేయగలం అన్నమాట. అలా నిరంతరం ఆ 24 గంటలు ఆయన ధ్యాసలో గడపడం వల్ల మనకి ఎన్నో సంస్కారాలు కొత్తవి రాకుండా ఉంటాయి. తర్వాత మనసు ఎప్పుడు కూడా చంచలమైంది. దానికి ఎన్నో కోరికలు, ఆశలు, ఆకాంక్షలు నిరంతరం, అసలు ఒక్క సెకండ్ కూడా మౌనంగా ఉండదు. అది ఇది చెయ్యి, అది చెయ్యి అని మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. అది ఆ మనల్ని ప్రేరేపించే దాని శక్తి బాబా ధ్యాస వల్ల బలహీనపడే అవకాశం. బాబా చెప్పారు, బాబా యొక్క ధ్యాస ఎంత మహత్తరమైందంటే ఆయన నామస్మరణ కానీ, అందుకే కాన్స్టెంట్ కంపానియన్ చేసుకోండి అన్నారు. కాన్స్టెంట్ కంపానియన్ చేసుకోవడం వల్ల మనకి జరిగే లాభం ఏమిటి అంటే, కడకు అదే ధ్యాస, అదే తపన, అదే ఆరాటం మన మనస్సు నశించడానికి కూడా మనకి సహకరిస్తుందని చెప్పి. అయితే బాబా మౌనం విరమిస్తాను అని చెప్పి కూడా విరమించలేదు అనే దానికి సమాధానంగానే 30th నాడు బాబా జనవరి 30, 1969 రోజు అలోబాతోటి హఫీజ్ యొక్క 3 సూక్తులున్న బోర్డుని బయటికి తెప్పించారు. ఆ 3 సూక్తులు ఏం చెప్తాయి మనకి? మొదటిది చెప్తుంది, గురువు ఏం ఆదేశించినా సరే ఎందుకు ఏమిటి అని మాట్లాడకుండా ఆయన ఆదేశాలని పాటించు. అసలు ఇంకా తిరుగులేని విధేయత, వై అండ్ వాట్ అనే క్వశ్చన్ లేకుండా ఆయన కమాండ్స్ని ఫుల్ఫిల్ చేయి, నిర్వర్తించు అని చెప్పి. రెండో కప్లెట్లో గురువు చెప్పింది తప్పని ఎప్పుడు అనకు. ఎందుకని? లోపం నీలోనే ఉంది, దాన్ని అర్థం చేసుకోలేని లోపం నీలో. నువ్వు అర్థం చేసుకోలేవు, నువ్వు స్థూలంలో ఉన్నావు. ఆయన అన్ని భూమికల్లో ఉన్నాడు, అన్ని చైతన్య స్థాయిల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పేది అందరి కోసం. ఆయనకు అన్నీ తెలుసు, సమస్తం తెలుసు. భూత భవిష్యత్తు వర్తమానాలు ఎరింగినవాడు.
కాబట్టి ఆయన తప్పు చెప్పడు ఎప్పుడు. అది కూడా విధేయత గురించే చెబుతుంది. ఇంకా మూడవది, అజ్ఞానం నుండి నన్ను విడుదల చేసిన నా గురువు ఏది చేసినా సరే అది సంబంధిత అందరికీ లబ్ధిని చేకూర్చేదే అవుతుంది అన్నారు బాబా. హఫీజ్ చెప్పిన ఈ 3 బాబా పట్ల ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే మౌన విరమణ ఎందుకు చేయలేదు బాబా అనేదానికి సమాధానం ఈ 3 సూక్తులు మనకిస్తాయి. 1969లో బాబా శరీరం చాలించినప్పుడు బాబా ప్రేమిక ప్రపంచంలో కలిగేటువంటి అనుమానాలన్నిటికీ సమాధానాలే ఈ 3 ద్విపదలు, హఫీజ్ యొక్క ద్విపదలు. సో మౌనం రోజు వీలైనంత ఎక్కువగా మేరాబాద్లో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వీలైనంత ఎక్కువగా బాబా ధ్యాసలో రోజంతా కూడా బాబా కొరకే కేటాయించి బాబా స్మరణలో గడపగలిగే అదృష్టాన్ని మనం ఎవరూ కూడా చేజార్చుకోకూడదు. వీలైనంత వరకు బాబా చెప్పిన మాటలు చదువుకుంటూ, బాబా చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ, బాబా చెప్పిన ఎన్నో విషయాలు ఉన్నాయి, అవి మనం చదువుతాం, మర్చిపోతూ ఉంటాం. ఇదే సమయం బాబాతో మనం గడపగలిగేటువంటి, పర్సనల్గా గడపగలిగేటువంటి విషయం. ఆ మౌనం మనకు అన్ని విషయాలు చెబుతూ ఉంటుంది. సమస్తం అందులోనే ఉంది. ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, 10 స్టేట్స్లో నంబర్ 1 స్టేట్ ఆఫ్ గాడ్ మౌనంగానే ఉన్నాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవ్వరికి కనపడకుండా, ఎవ్వరికి తెలియకుండా తన పనిని తాను చేసుకుని పోయేది, ఈ విశ్వాన్ని నడిపించడం అనేటువంటి మహత్తరమైన కార్యాన్ని నిర్వహించేది కూడా మౌనంలోనే ఆయన చేస్తాడు. కాబట్టి మౌనం అనేది భగవంతునికి ఒక సాధన. ముఖ్యంగా మనం ప్రీతమ మెహర్ బాబాకి తన అవతార కార్యాన్ని నిర్వర్తించడానికి అది ఒక గొప్ప కార్యంగా ఉండింది. ఆయన మౌనం చేపట్టడం, ఈ కార్యక్రమాలన్నీ చేయడం కూడా అవతార కార్యంలోనే ఒక ప్రధాన ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. అది దేనికి అడ్డు రాలేదు, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ మౌనంలోనే గత అవతారాల్లో చెప్పనటువంటి ఆధ్యాత్మిక విషయాలను కూడా కూలంకషంగా వివరించి చెప్పగలిగారు. అది ఆయన ఒక్కరికే సాధ్యం. ఎరుచు అంటాడు ఒక దగ్గర, ఎన్నోసార్లు మళ్ళా బాబా చెప్పింది ఏమిటో అర్థం కాక అడిగిన సమయాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా విసుక్కోకుండా బాబా అలా చెప్తూనే ఉండేది. ఎన్నో విషయాలు ఆయన సహనానికి మారుపేరు కాబట్టి అన్నిసార్లు అడిగినా చెప్పాను. సో బాబా మౌనం ఉన్నారు అని అనుకుని మనతో మాట్లాడడం లేదని అనుకోవడానికి ఆస్కారమే లేదు. ఆయన మన హృదయాలతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు. మనం ప్రేయర్ చేస్తే ఎక్కడి నుంచి ఎవరు ఏ సమయంలో చేసినా కూడా నేను స్పందిస్తాను అని స్పష్టంగా చెప్పారు బాబు. ఎలాగ స్పందిస్తున్నారంటే ఆ హృదయం నుండి నేరుగా ఆయన హృదయానికి చేరిపోతుంది అనమాట ఆ ప్రేయర్. అది సిన్సియర్ అయితే, ఆ సిన్సియర్ ప్రేయర్ నేరుగా ఆయన హృదయాన్ని తాకుతుంది, వెంటనే ఆయన స్పందిస్తారు. ఎన్నో బాబా కథల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం, ఇలా కష్టంలో ఉన్నాను బాబా అంటే వెంటనే తీర్చాడని. సో బాబాతోటి, బాబా హృదయంతో
మన లింకుని నిరంతరం కొనసాగించుకోవడానికే ప్రయత్నం చేసి ఉండాలి. ఆయనకు చెందిన వాళ్ళం మనం. మనల్ని ఆయనతో లింకు చేసుకుంటూ ఒక్క నిమిషం కూడా పక్కకి జరగకుండా ఆయన స్మరణలోనే, ఆయన ధ్యాసలోనే ఈ మొత్తం మన మౌన దినం అంతా కూడా గడపగలిగే భాగ్యాన్ని మనకి ప్రసాదించమని బాబాను వేడుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా, జై బాబా. మనం జూలై మాసం అంటేనే మౌనవారు జరుపుకొని మాసం ఇందులో చాలా ముఖ్యము మనకు. బాబా వారు మౌనంలోనే చాలా పర్యటన చేశారు, గ్రంథాలు రచింపచేశారు అందరితోటి. తర్వాత ఆ మౌనంలోనే బాబా అంతర్గత మౌనం చాలా ముఖ్యమని, బాహ్య మౌనము కన్నా అని చాలా చక్కగా మీరు చెప్పారు. అది హృదయంతో మాట్లాడితే ఖచ్చితంగా బాబావారు మన మాటలు విని మనకు ఖచ్చితంగా సహాయం అందిస్తారని చెప్పారు. అలానే మౌనంలోనే మనము ఎన్నైనా అతన్ని కొలవచ్చని చాలా మంచి విషయాలు మాకు అందరికీ తెలియజేశారండి. మీకు ఈ హృదయపూర్వక ధన్యవాదాలండి. వినే కొద్దీ వినాలని అనిపిస్తుంది చాలా విషయాలు. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా, జై బాబా. ఎవరి గారు ఇప్పుడు మనం సంకీర్తనలోకి వెళ్దాము. చిన్న సంకీర్తనలు పాడండి. జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా అండి. ఒక సంకీర్తన చేయండి. ధనలక్ష్మి రెడీగా ఉంటే రెడీ. జై బాబా ఆంటీ. జై బాబా ఆంటీ. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा 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 जय बाबा. మనిషి జన్మే మనకు కవరము, దొరికే మనకు మేహేరు కొంగు, విడువక కొంగు నీవు వదలక కొంగు. ఈ జన్మంత వ్యర్థంబు నీకు నీవు, ఈ జన్మ దొరికేను మేహేరు బంధం, సార్థకమే చేయాలి జన్మను నీవు. జై బాబా 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 జై బాబా. మాయలలో నా చిక్కుకుపోయి మార్గము మరువకుమా, మాయను మరచి మదినే తెరచి మార్గము కనుగొనుమా. మెహేరుతో సంబంధము ఈ జన్మకే ఒక అందము. బాబా బాబా అంటుంటే, మేహేరు నామం చేస్తుంటే, మేహేరు బాబా మార్గములో ఎల్లప్పుడూ నువ్వు పయనించు. మనిషి జన్మే మనకొక వరము, దొరికే మనకు మేహేరు కొంగు, విడువక కొంగు నీవు వదలక కొంగు. మళ్ళీ జన్మే ఉందో లేదో ఎవరికి తెలియదురా, మళ్ళీ జన్మే ఉంటే మనము ఎవరై పుడతామో. విడనాడు మా వ్యామోహము, నువ్వు పెంచుకో మేహెరు బంధము. బాబా బాబా అంటుంటే, మేహేరు నామం చేస్తుంటే,
మెహర్ బాబా మార్గములో ఎల్లప్పుడూ నువ్వు పయనించు. మనిషి జన్మే మనకొక వరము, దొరికే మనకు మేహరు కొంగు, విడువక కొంగు నీవు వదలక కొంగు, విడువక కొంగు నీవు వదలక కొంగు. జై బాబా 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 జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. ఆంటీ మీకు జై జై మెహర్. బాబా. ధనలక్ష్మి చక్కగా మంచి సంకీర్తన పాడమ్మా. మీకు జై బాబాలు. సిద్ధలక్ష్మి గారు జై బాబా అండి, సంకీర్తన చేయండి. జై బాబా అండి నాగమణి గారు. తర్వాత రమణమ్మ ఆంటీ మీరు జై బాబా. అందరికీ జై బాబా. జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో నీ మోహన అవతారం. మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో, నిన్ను ఎరుగగలేము, నేడు నిన్ను మరువగలేము. నిన్ను ఎరుగగలేము, నేడు నిన్ను మరువగలేము. ఆ కైలాసవాసుడ నీవేన, ఆ వైకుంఠవాసుడు మెహరేన, ఇంకెన్నెన్నో రూపాలు నీవా ఈ మెహరుని సన్నిధిలో. ఈ ప్రేమిక హృదయములో శరణు వేడి పిలిచితి నన్నా, పలుక వేలవో మెహరన్నా. శరణు వేడి పిలిచితి నన్నా, పలుక వేలవో మెహరన్నా. నీవే నా పంచ ప్రాణమువై, నీవే నా దైవ రూపమువై, కలిలో మానవ దైవమువై, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో నీ మోహన అవతారం. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో సకల లోక సంచారా, జీవకోటి కాదారా. సకల లోక సంచారా, జీవకోటి కాధారా. సద్గురువులే నిన్ను వేడగా, సరుగున భువి కరుదెంచగా. సద్గురువులే నిన్ను వేడగా, సరగున భువి కరుదెంచగా. నీ మౌనంబునే కొనసాగించగా, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో నీ మోహన అవతారం. ఈ మెహరుని సన్నిధిలో, నీ ప్రేమిక హృదయములో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా అండి. సిద్ధలక్ష్మి గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబాలు. రమణమ్మ ఆంటీ జై బాబా.
చిన్న సంకీర్తన పాడండి అందరూ. జై బాబా. రమణమ్మ అండి జై బాబా. జై బాబా అండి. జై బాబా. పుష్పలత అవతార్ చెప్పండి అండి. బాబాకి జై బాబా పాట పాడండి. ప్రేమేనా మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా, ప్రేమేనా మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా. ఏ ప్రేమను పొంది మనము ఇంకేమియు ఆశించము, ఏ ప్రేమను పొంది మనము ఇంకేమియు ఆశించము. ఏ ప్రేమే మనసు నిండి ఏకత్వము చూపును అది ప్రేమేనా, మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా. ద్వేషాలను మోసాలను దేహిని బాధించడి, ద్వేషాలను మోసాలను దేహిని బాధించడి. మాయా మోహముల గూడ మొదలంటను కూల్చేదది ప్రేమేనా, మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా. మన కోర్కెల గూడుల తాపములన్నీయు తొలగించి, మన కోర్కెల గూడుల తాపములన్నీయు తొలగించి, కర్మ ధ్యాన యోగాదుల ధ్యేయము తానైనదది ప్రేమేనా, కర్మ ధ్యాన యోగాదుల ధ్యేయము తానైనదది ప్రేమేనా. మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా. అమెరికనులు ఆంగ్లేయులు ఐరోపా దేశీయులు, అమెరికనులు ఆంగ్లేయులు ఐరోపా దేశీయులు క్రీస్తు భువికి మరలా నిజ ప్రేమను చాటేడన్నది ప్రేమేనా, మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా. ప్రేమ గుణము నిస్వార్థత ప్రేమయే నిర్భీకత, ప్రేమ గుణము నిస్వార్థత ప్రేమయే నిర్భీకత. ప్రేమమయుడు తనై రామచంద్రుని ఏలేడన్నది ప్రేమేనా, ప్రేమమయుడు తానై రామచంద్రుని ఏలేడన్నది ప్రేమేనా. మెహరు ప్రభువు చూపినదది ప్రేమేనా, ప్రేమేనా. జై బాబా అండి. నాగమణి గారు అందరికీ జై బాబా. జై బాబా అండి. చక్కగా మంచి సంకీర్తన పాడించారు. మీకు జై బాబా అండి. పుష్పలత గారు జై బాబా చిన్న సంకీర్తన పాడండి. తర్వాత సత్యవాణి గారు జై జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. ఇంతగా వేడినా పలుకవే మదివేదన రగిలెనో ప్రియతమా, మెహరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే, తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా. తరచు నీదు పాద సేవ చేయలేదనా, అరసు నీదు ప్రేమ బాట మసలలేదనా. ఏమని నీవింతగా బదులు పలుకవు, ఏమని నీవింతగా బదులు పలుకవు. సుతులు వెతలు దీర్చు తండ్రి కలుకకూడదు. ఎంతగా వేడినా పలుకవే మదివేదన రగిలెనో ప్రియతమా, మెహరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే. అంత ముందు దేహము ఏనాడో ఎచటనో చెంత చేర్చి పలుకరించి చింతబాపు. అంత ముందు దేహము ఏనాడో ఎచటనో చెంత చేర్చి పలుకరించి చింతబాపు. 700 మరల రావు, 700 మరల రావు.
అంతవరకు వేచి ఉండవల్ల కాదు, ఎంతగా వేడినా పలుకవే. మదివేదన రగిలెను ప్రియతమా, మెహరు ప్రియతమా, ఎంతగా వేడినా పలుకవే. నిండు కుండ తొనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. నిండు కుండ తొనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరముడగజేసి మనసు తీసుకో, ఆడంబరముడగజేసి మనసు తీసుకో, మనసు పోతే గాని నీలో మసలలేములే. ఎంతగా వేడినా పలుకవే. మదివేదన రగిలెనో ప్రియతమా, మెహరు ప్రియతమా, ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. మనీ జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు జై బాబా. సత్యవాణి గారు చిన్న సంకీర్తన పాడండి. నామం జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. సంకీర్తన చేయమన్నారు కదండి నాగమణి గారు. చెయ్యి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. మీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో, గుండె లోతుల నుండి మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. రామకృష్ణులు నీవు, యేసు మహమ్మదు నీవు, దేవదేవులకెల్ల దేవుడవు నీవు. భక్తి గీతాలు పాడి రక్తి కట్టించగా, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. రూపలావణ్యము నామ సౌందర్యము, హృదయాంతరాలలో నిరతము నిలచి, రాగాల భావాల తాళాల కూర్చి, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. జాతి మత భేదాలు లేవని చాటి, జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి, జయ జయ ధ్వానాలు జగమెల్ల వినిపింప, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. గుండె లోతుల నుండి మెహరని పలుక, నీ పాటలే పాడతలచాను మదిలో, నీ పాటలే పాడతలచాను మదిలో. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. సత్యవాణి గారు చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా. శర్మ గారు జై బాబా ఒక్క నిమిషం నామం చేయండి. अवतार मेहर बाबा की जय. जय। अवतार मेहर बाबा की जय. 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 मेहर बाबा की जय. मेहर बाबा की जय. मेहर बाबा की जय. मेहर बाबा की जय.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। 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 अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा ने అందరికీ జై మెహర్. శర్మ గారు చక్కగా నామం చేశారు. జై బాబాలు. మాలతి అంటే జై బాబా మీరు ఒక నిమిషం చేయండి. బాలరాజ్ గారు మీరు ఒక నిమిషం చేయండి. जय बाबा। ओम पर ब्रह्म परमात्मा सॉरी ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेरु बाबा की जय। अवतार मेरु बाबा की जय। अवतार मेरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेरु बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेरु बाबा की जय। థ్యాంక్ యూ నాగమణి అందరికి జై బాబా. జై బాబా చక్కగా నామం చేశారు. జై బాబా. బాలరాజ్ గారు మీరు ఒక నిమిషం చేయండి. मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी. బాబా బాలరాజ్ గారు చక్కగా తీసుకుంటారు నామం. జయశ్రీ గారు జై బాబా అండి ఒక నిమిషం నామం చేయండి. శ్రీకుమార్ అంకుల్ మీరుంటే మీరు ఒక నిమిషం నామం. अवतार मेहर बाबा की जय। 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 అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి నాగమణి గారు. థ్యాంక్ యూ. చక్కగా నామం చేసి వినిపించారు. మీకు జై బాబా. జై శ్రీకుమార్ అంకుల్ జై బాబా.
మీరు చిరునామా వచ్చింది ఉమారాణి గారు చేయండి అక్క చేయండి. చేయండి. अवतार मेहरु बाबा की जय, 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 अवतार मेहरु बाबा की जय. జై బాబా నాగమోహన్ గారు, జై బాబా అందరికి. జై బాబా అంకుల్ చక్కటి నామం చేసి పెట్టించారు. ఇంకో జై బాబాలు. ఇప్పుడు ఒక ఆ మౌనమూర్తి మనము ప్రతిలో తలుచుకొని ప్రార్థించుకుందాం. తర్వాత ఉమారాణి గారు ప్రార్థన చేస్తారు. మల్లికార్జునరావు గారి తర్వాత హారతిస్తారు. జై బాబా. అవతార్ బాబాకి కుమారాణి గారు ప్రే చేయండి. जय बाबा। हे जय पर्वतिकार, सबके राखनहार और सबकी रक्षा करने वाले, तुम्हारा कोई आदि नहीं है और न तुम्हारा कोई अंत है। तुम अद्वैत हो, तुम तुलना से परे हो और तुम्हारा पार कोई नहीं पा सकता है। तुम्हारा कोई रंग और रूप नहीं है। तुम आविर्भाव से रहित हो और तुम गुणातीत हो। तुम अपार हो और अगाध हो, कल्पना और धारणा से परे हो, शाश्वत और अनश्वर हो। तुम अखंड हो और दिव्य नेत्रों के सिवाय और किसी भी प्रकार से तुम्हें कोई नहीं देख सकता है। तुम्हारा अस्तित्व सदैव था, तुम सदैव रहते हो और तुम सदैव रहोगे। तुम सर्वत्र हो, तुम हर वस्तु में हो और तुम हर जगह से परे तथा हर वस्तु से परे भी हो। तुम आकाश में हो और पाताल में हो। तुम व्यक्त हो और अव्यक्त हो। तुम सब लोकों पर हो और समस्त लोकों से परे हो। तुम तीनों भुवनों में हो और तीनों भुवनों से परे भी हो। तुम अगोचर हो और स्वतंत्र हो। तुम सृष्टि के रचने वाले हो, स्वामियों के स्वामी हो, समस्त मनों और हृदयों के ज्ञाता हो। तुम सर्वशक्तिमान हो और सर्वव्यापी हो। तुम अनंत ज्ञान हो, अनंत शक्ति हो और अनंत आनंद हो। तुम ज्ञान के महासागर हो, सर्वज्ञ हो,
अनंत ज्ञान रखने वाले हो। तुम भूत, वर्तमान और भविष्य के ज्ञाता हो और तुम स्वयं ज्ञान हो। तुम पूर्ण दयामयी हो और सतत परहितकारी हो। तुम आत्माओं की आत्मा हो और अनंत गुणों से संपन्न एक परमात्मा हो। तुम सत्य, ज्ञान और परमानंद की त्रिमूर्ति हो। तुम सत्य के मूल हो, प्रेम के महासागर हो। तुम सनातन सत्ता हो, ऊंचों में सबसे ऊंचे हो। तुम प्रभु और परमेश्वर हो। तुम परब्रह्म हो और परात्पर परब्रह्म भी हो। तुम परब्रह्म परमात्मा हो, अल्लाह हो, इलाही हो, यज़ान हो, अहूरमस्त हो और प्रीतम ईश्वर हो। तुम्हारा नाम इज्जत अर्थात एक में पूज्य है। हे असीम के दया निधि प्रभु, हे असीम दया के निधि प्रभु, हम अपने सब पापों के लिए पश्चाताप करते हैं। हर एक विचार के लिए जो असत्य, अनुचित या गंदा था, हर एक बोले हुए शब्द के लिए जिसे बोलना हमें उचित न था, और हर एक कर्म के लिए जिसे करना हमें उचित न था। स्वाद से प्रेरित हर एक कर्म, शब्द तथा विचार के लिए तथा द्वेष प्रेरित हर एक कर्म, शब्द और विचार के लिए हम पश्चाताप करते हैं। विशेषकर हर एक कामुक विचार तथा क्रिया के लिए, ऐसे हर एक वचन के लिए जिसको हमने पूरा नहीं किया, सब असत्य वचनों के लिए और सभी निंदा, पाखंड, दम या लोगों के पीछे उनके दोष बताने के लिए हम अनुताप करते हैं। और खासकर दूसरों का नाश करने वाले हर एक कर्म के लिए, दूसरों को दुख देने वाले हर एक शब्द तथा कर्म के लिए तथा दूसरों पर दुख गिरने की इच्छा करने के लिए हम अनुताप करते हैं। हे प्रभुराज, आप हम पर असीम दया करके हमारे किए हुए पापों को क्षमा कीजिए और वैसे ही आपकी मर्जी के अनुसार विचार करने में, बोलने में तथा कार्य करने में जो हमारी असमर्थता सदा रहती आई है, उसको भी क्षमा कीजिए। यही हमारी आपसे प्रार्थना है। प्रीतम परमात्मा, हमारी ऐसी सहायता कर कि हम तुझसे अधिकाधिक प्रेम करें, और अधिक और अधिक, और फिर भी उससे भी अधिक प्रेम करें, जब तक कि हम तुझ में मिलकर एक हो जाने के पात्र ना बन जाएं। और तो हम सबको ऐसी सहायता कर कि हम अंत अंत तक बाबा का दामन दृढ़ता से पकड़े रहे। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ నాగమణి. అందరికి జై బాబా అండి. జై బాబా. చాలా చక్కగా ప్రేయర్ చేసి వినిపించారు బాబా వారికి మాకు. మీకు జై బాబా దండి కుమారాణి గారు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు జై బాబా. బాబా వారి హారతి. जय बाबा माँ, अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించుమయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే
ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించుమయా ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించుమయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय प्रेमोतार मेहर बाबा की जय मौनोतार मेहर बाबा की जय रात पर ब्रह्म मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय थैंक यू बाबा थैंक यू आल अंदर की जय बाबा జై బాబా. మల్లికార్జున గారు మీరు ఇచ్చిన హారతితో ఈ రోజు మనం ముగింప చేసుకున్నాము. చాలా చక్కగా హారతి ఇచ్చారు బాబా వారికి. మీకు జై బాబాలండి. ఈ రోజు తన కార్యక్రమం బాబా వారు మనందరితో చాలా చక్కగా చేయించుకున్నారు. పాల్గొన్న వారందరికీ బాబా వారి ప్రేమ కలుగుతాయని కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమం ఇంతకు ముగింప చేసుకుందాం. రేపు మరి 4:30కి అందరూ కలుసుకుందాము. ఈ అవకాశం బాబా వారు మనకి ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి అందరికీ అవతార్ మెహర్ జై బాబా.